సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి గిరి ప్రదక్షిణ మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి జిల్లా యంత్రాంగం అంతా సిద్ధమైంది. అలాగే దాదాపు ఈ ఏడాది 5 లక్షలకు పైగా భక్తజనం ఈ గిరి ప్రదక్షిణలో పాల్గొనేందుకు వస్తారనే అంచనా మేరకు భద్రతకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయి ప్రస్తుతం నేను సింహాచలం కొండ కింద ఉన్నటువంటి ప్రత్యేక కమాండ్ కంట్రోల్ సెంటర్ వద్ద ఉన్నాం. సో ఇక్కడ దాదాపు 70 నుంచి 80 సీసీ కెమెరాలను పర్యవేక్షిస్తున్నారు. మనం ప్రత్యక్షంగా చూడొచ్చు. ఏదైతే ఈ 32 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ ఉందో అంతటా గిరి ప్రదక్షిణ మొత్తం కూడా ఇక్కడ కనిపించేలా ఈ కమాండ్ కంట్రోల్ రూమ్ని సిద్ధం చేశారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు, చాలా కెమెరాల్లో ప్రత్యక్షంగా క్లియర్గా విజువల్స్లో మనం చూస్తున్నాం. ఎక్కడ ఎలాంటి ట్రాఫిక్ ఉంది అనేది క్లియర్గా కనిపిస్తుంది. ఎప్పుడైనా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకైతే ఈ సీసీ కెమెరాలన్నీ ఏర్పాటు చేశారు. అంటే రద్దీ దృష్ట్యా అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి అంచనా వేసేందుకు ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ని అయితే ఏర్పాటు చేశారు. ఈ కెమెరాలతో పాటు బాడీ వార్న్ కెమెరా, అంటే ఎవరైతే సిఐ స్థాయి అధికారులు ఉంటారో వారి బాడీకి సంబంధించి ప్రత్యేక కెమెరా కూడా ఉంటుంది. ఆ కెమెరాల ద్వారా కూడా ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తారు. అలాగే డ్రోన్ కెమెరాలు, ఏదైతే డ్రోన్ కెమెరా ద్వారా కిలోమీటర్ల మేర ఎక్కడైనా రద్దీ ఉన్నా, ఏదైనా అనుకోని ఘటన ఏదైనా జరిగినా సరే త్వరితగతిన రెస్పాండ్ అయ్యేలా ఇక్కడ ప్రత్యేక డెస్క్లను కూడా రూపొందించారు. మనం ఇక్కడ చూసుకోవచ్చు, ఫీల్డ్ ఓపీఎస్ డెస్క్ అని, సర్వేలెన్స్ డెస్క్ అని, ట్రాఫిక్ డెస్క్ అని, ఇలా ప్రత్యేకమైనటువంటి డెస్క్లు ఉన్నాయి. సో ఈ డెస్క్ ద్వారా ఎప్పటికప్పుడు సమాచారాన్ని కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి అక్కడ ఉన్నటువంటి ఆ పాయింట్లో ఎవరైతే ఉంటారో ఆ పాయింట్లో ఉన్నటువంటి సిబ్బందిని అలర్ట్ చేసే విధంగా ఇక్కడైతే ఈ కమాండ్ కంట్రోల్ రూమ్ని సిద్ధం చేశారు. దాదాపు 2000 మందికి పైగా పోలీస్ సిబ్బందిని అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు. వీరంతా కూడా ఎటువంటి ఈ గిరి ప్రదక్షిణ కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఈ సజావుగా సాగేలా అయితే దీనికి సంబంధించిన ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. ఆచి చికెన్ మసాలా.